వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1 year అయిన సందర్భంగా ఇప్పటి వరకు మనం చేసి ఓపెనింగ్స్కి రెడీ ఉన్నవి అండ్ శాంక్షన్స్ తెచ్చుకొని ఫౌండేషన్ స్టోన్స్కి రెడీ ఉన్న ఆల్ ప్రోగ్రామ్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 200 చిల్లర వర్క్స్ వరకు మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో బేసిక్గా ముఖ్యమైన వాటి గురించి మన హానరబుల్ ఎమ్మెల్యేస్ తర్వాత హానరబుల్ ఎంపీస్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరూ కలిసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేసే ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని సరే అందులో భాగంగా ఇవాళ కాకినాడ రూరల్లో ఇది చాలా నుంచి పెండింగ్ ఉన్న రోడ్ ఒకటి ఆల్మోస్ట్ 1 crore వర్త్ రోడ్ ఎన్ఆర్జీఎస్ ఫండింగ్తో ఆల్మోస్ట్ 2 kilometers వస్తుందా 2 kilometers కనెక్టివిటీ రోడ్ ఆల్మోస్ట్ ఒక 6-7 విలేజెస్కి హైవే ఎక్కడానికి కొంచెం షార్ట్ కట్ కింద ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కంప్లీట్ కోఆపరేట్ చేసిన ఎంటైర్ విలేజెస్కి హానరబుల్ ఎమ్మెల్యే గారికి అండ్ ఎంటైర్ ఎన్ఆర్జీఎస్ స్టాఫ్కి హార్ట్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి మీద గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మనం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటికి ప్రారంభోత్సవాలు మేము ఆర్భాటాలకు పోలేదు. ఈ రోజు కూడా ఏ రోడ్డు ఎక్కడ వేస్తున్నాం అన్నది ప్రచారం చేయలేదు. 370 రోడ్లు వేయడం జరిగింది ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడు ఉన్న నిధులు అవి ఒకటే. అలాగే అనేక ఆల్మోస్ట్ 26 crores వేళ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఇరిగేషన్ కాలువలు కూడా తవ్వుకోవడం జరిగింది. అంటే మౌలిక సదుపాయాలు ప్రజలకు ఏది అవసరం అన్నది అటువంటి సదుపాయాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా ఆరోగ్యశ్రీ ఉన్న కూడా ఎవరికైనా సరే హాస్పిటల్ అవసరం వచ్చినప్పుడు ఒక పేద కుటుంబం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నిజంగా ఈ ముఖ్యమంత్రి గతంలో ఈ ముఖ్యమంత్రి ఇంతలా చేయలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఈవేళ సార్ అంటే ఆయన వెనకాల పరిగెట్టి పద్ధతి లేకుండా మనం పంపించిన 15 రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ ఉన్నారు. ఎల్ఓసి అయితే 24 గంటలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ అనేక విషయాలు ఇవాళ చెప్పుకోవాల్సిన కార్యక్రమాలు. ఆఖరికి పశుపక్షాలకు కూడా పశువులు ఇంటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటాయా లేదా బయటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటుంది లేదా పశువుల తొట్లు కూడా కట్టి ఇవాళ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు అయితేనేటి మౌలిక సదుపాయాలు అయితే చేస్తున్న దానికి చాలా గర్వంగా మేము చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోడ్డు ఉంది, ఇది సర్పారం గుడి. ఈ సర్పారం గుడి ఎంతో విశిష్టత, దేవతలు ప్రతిష్ఠించిన నారద మహాముని ప్రతిష్ఠించిన గుడి. ఈ గుడికి హైవే కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని అడగగానే హైవే కనెక్టివిటీ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ గుడిని టెంపుల్ టూరిజంలో తీసుకుని ముందుకు తీసుకెళ్ళి అలాగే మన ఊళ్ళో పెద్దలు ఆయన ఉన్నారు, మన అలాగే తప్పకుండా ఈ గుడిని కూడా టెంపుల్ టూరిజంలో తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ చాగంటి కోటేశ్వరరావు యొక్క ఆశీస్సులు. చాగంటి కోటేశ్వరరావు ఆవేళ మనకి ఈవేళ అరుణాచలాన్ని ఈవేళ ఏ స్థాయికి తీసుకెళ్ళారు ఆయన. నిజంగా చాగంటి కోటేశ్వరరావు లేకపోతే మన ఆంధ్రదేశంలో అరుణాచలానికి ఈవేళ లక్షలాది మంది వెళ్తూ ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు దాని యొక్క మహిమ విశిష్టత చెప్పారు. దీని గురించి కూడా ఆయనతో మాట్లాడడం జరుగుతుందో వారి నోటితో దీని విశిష్టత కూడా 10 మందికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.